గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ చేంజర్ భారీ అంచనాల మధ్య జనవరి 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ రోజు ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్టు సమాచారం. ఇక నిన్ననే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ ఈ రోజు విడుదల చేయబోతున్నట్టు సమాచారం. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీ ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. 8125227990. ఇదిలా ఉండగా మరొక వైపు బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా డాకు మహారాజ్ ఈ సినిమా జనవరి 12వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చాలా గ్రాండ్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించాలని అనుకున్నారు. కానీ గేమ్ చేంజర్ వల్ల అది వాయిదా పడింది. మరి గేమ్ చేంజర్ ట్రైలర్ ఈ రోజైనా రిలీజ్ చేస్తారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. అందులో భాగంగానే సెన్సార్ నుండి ఈ సినిమా యూఏ సర్టిఫికెట్ ని కూడా సొంతం చేసుకుంది. తాజాగా రన్ టైం కూడా లాక్ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. 2 గంటల 45 నిమిషాల 30 సెకండ్ల నిడివితో సినిమాని రన్ చేయబోతున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే ఇంత నిడివి ఉన్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా 2.5 గంటల పాటు థియేటర్లలో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి అంటే దర్శకుడు, హీరో ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అలాంటిది 2 గంటల 45 నిమిషాలు అంటే ఖచ్చితంగా ఎంతో శ్రమించారు అని అర్థమవుతుంది. మరోవైపు ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ మౌత్ టాక్ అక్కడక్కడా వినిపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే కామెంట్లు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా ఎంపికైంది. అలాగే అంజలి కూడా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని సమాచారం. మరోవైపు గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్ తో శంకర్ రూపొందిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం అందరిలోనూ చాలా ఎక్సైట్మెంట్ ని పెంచుతోంది. అటు మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్లలో చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన మూవీ, టీజర్, 4 పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై ఉన్న అంచనాలు ఆకాశమే అవధిగా అన్నట్లు పెరిగిపోయాయి. ఇక మొత్తానికైతే పాజిటివ్ ఫీడ్బ్యాక్ తో గేమ్ చేంజర్ సంక్రాంతి బరిలోకి దిగబోతోంది.